హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ అకాడమీ. మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 3 అయిన ఇండియన్ ఎకానమీ సెక్షన్ 1 ఇండియన్ ఎకానమీకి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిజిటల్ సర్వీసెస్ ఇన్ ఇండియా గురించి అడిగాడు. దీంట్లో స్టేట్మెంట్ 1 కరెక్ట్. జీవన్ ప్రమాణ్ అనేది ఒక బయోమెట్రిక్ సర్వీస్ ఫర్ పెన్షనర్స్. అండ్ సెకండ్ స్టేట్మెంట్లో ఇది 2019 కాదు, డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ లాంచ్ చేసింది నరేంద్ర మోడీ గారు పిఎం అవగానే లాంచ్ చేశారు. సో ఇట్ ఈస్ ఇన్ 2015. సో ఆన్సర్ ఏ ఓన్లీ. నెక్స్ట్, ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ మీద ఈ క్వశ్చన్ అడిగాడు. యాక్చువల్గా చూడండి, ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ 1948. దీంట్లో ఇండస్ట్రీస్ మొత్తాన్ని 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు. సో స్టేట్మెంట్ ఏ ఇస్ ద కరెక్ట్. స్టేట్మెంట్ బి కూడా కరెక్ట్. ఈ ఎమిషన్, అటామిక్ ఎనర్జీ, రైల్వే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మోనోపాలీలో ఉన్నాయి. ఇది కరెక్ట్. అండ్ స్టేట్మెంట్ సి, దీనికి కొంచెం అమెండ్మెంట్స్ తెస్తూ 1956లో అనదర్ ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చారు. దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. స్టేట్మెంట్ డి మటుకు రాంగ్. దీంట్లో ఏమన్నాడు, హ్యావ్ బీన్ క్లాసిఫైడ్ అండర్ 5 కేటగిరీస్ అన్నాడు. ఇట్స్ హాస్ యాక్చువల్లీ ఓన్లీ 3 కేటగిరీస్, ఏ, బి, సి కేటగిరీస్. ఏ కేటగిరీలో మొత్తం 17 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే. ఇవి స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్, ఓన్లీ గవర్నమెంట్. బిలో 12 టైప్స్ ఉన్నాయి, బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్. సిలో ఆల్ అదర్స్ విల్ కమ్ అండర్ సి. సో డి రాంగ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ, బి అండ్ సి ఓన్లీ. సర్వీస్ సెక్టర్ గురించి యాజ్ పర్ ఎకనామిక్ సర్వే 2021-22 ప్రకారం కరెక్ట్ ఏదని అడిగాడు. బట్ యాక్చువల్గా దీనికి ఎకనామిక్ సర్వే ఏ నాలెడ్జ్ అవసరం లేదు, కొంచెం కామన్ సెన్స్ ఉంటే చాలు. ఏమడిగాడు ఫస్ట్ స్టేట్మెంట్, మెజారిటీ ఆఫ్ జీడిపి వాస్ కంట్రిబ్యూటెడ్ బై ద సర్వీస్ సెక్టర్. కరెక్ట్. ఈ 2019-20 కాదు, ఏ ఇయర్ ఇచ్చినా అదే కరెక్ట్. హోటల్స్ అండ్ టూరిజం ఆర్ పార్ట్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. ఎస్, ఎవ్రీ వన్ నోస్ ఇట్. డిఫెన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ నాట్ అన్నాడు, బట్ యాక్చువల్లీ దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. సో ఆన్సర్ ఏ అండ్ బి ఓన్లీ. దీంట్లో మన ఎకనామిక్ సర్వే అని చూసేసి ఏదో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, జస్ట్ కామన్ సెన్స్. క్వశ్చన్ నెంబర్ 4, ఇది కూడా కొంచెం ఈజీ క్వశ్చనే. యాక్చువల్గా గ్రూప్ 3తో కంపేర్ చేస్తే గ్రూప్ 2 ఎకనామీ పేపర్ కొంచెం ఈజీ, కొంచెం కాదు చాలా ఈజీ. వాళ్ళు కంపేర్ విత్ గ్రూప్ 3తో చెప్తున్నాను. గ్రూప్ 3 డేటా ఇన్ డెప్త్గా అడిగాడు, చాలా నెంబర్స్ అడిగాడు. బట్ గ్రూప్ 2 కొంచెం కామన్ సెన్స్ అండ్ లాజిక్ వాడితే చాలా ఆన్సర్స్ ఈజీగా చేసేయచ్చు మీరు. చూడండి, దీని ఆన్సర్ వచ్చేసరికి A2, B3, C5, D4. 11th 5-year ప్లాన్ వచ్చేసరికి ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్, ద లేటెస్ట్ వన్, అంటే మోస్ట్ రీసెంట్ వన్ ఇంక్లూజివ్ గ్రోత్ గురించి డిస్కస్ చేస్తుంది. అండ్ సెకండ్ ప్లాన్ మీ అందరికీ తెలుసు, మహాలనోబిస్ ప్రిన్సిపల్ ప్రకారము. దాని ఏంటిది, దాని మెయిన్ టార్గెట్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. సో D4. ఈ రెండింటిని బేస్ చేసుకొని మీరు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. క్వశ్చన్ నెంబర్ 5, అసెర్షన్ రీజన్ అడిగాడు. ద లిబరలైజేషన్ ఆఫ్ ది ఇండియన్ ఎకనామీ 1991 అన్లీస్డ్ కాంపిటేటివ్ మార్కెట్స్. కరెక్ట్. పోటీతత్వానికి ఇది దారి తీసింది. ఎందుకంటే అంతకుముందు ఎలా ఉండేది, 1991 యొక్క పారిశ్రామిక విధానంలో కూడా ఈ ఏమైనా స్ట్రాటజిక్ కమాడిటీస్ ఉంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. సో అసెర్షన్ కరెక్ట్, రీజన్ కరెక్ట్. బట్ అసెర్షన్కి రీజన్కి సంబంధం లేదు కదా ఇక్కడ. సో ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అండ్ క్వశ్చన్ నెంబర్ 6, రిలేషన్ టు మళ్ళీ 5-year ప్లాన్స్ మీదనే అడిగాడు. ఫస్ట్ చూడండి, ద పీరియడ్ 1978 to 82 రూలింగ్ ప్లాన్ అన్నాడు. ఫస్ట్ మీకు మొత్తం చెప్తా చూడండి. మొత్తం 3 టైప్స్ 5-year ప్లాన్స్లో మొత్తం 3 times బ్రేక్ వస్తుంది. ఫస్ట్ బ్రేక్ 62 to 69. ఇది దీన్ని ఏమంటాం అంటే మనం ప్లాన్
హాలిడే అంటాం. ఇది ఎందుకు వస్తుందంటే 62లో ఇండియా చైనా వార్, 65లో ఇండియా పాకిస్తాన్ వార్ రావడం వల్ల థర్డ్ 5 ఇయర్ ప్లాన్ చాలా డ్రాస్టిక్గా ఫెయిల్ అవుద్ది. సో ప్లాన్ హాలిడే ఇస్తారు. నెక్స్ట్ 1978 to 80 ఇక్కడ ఏమొస్తుందంటే రోలింగ్ ప్లాన్ వస్తుంది. ఇక్కడ రోలింగ్ ప్లాన్ రావడానికి కారణం ఏంటంటే 77 ఎమర్జెన్సీ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో ఇందిరాగాంధీ ఓడిపోతుంది. అక్కడ ఈ 78 to 80 మధ్యలో జనతా పార్టీ రూల్ చేస్తుంది. వాళ్ళు రోలింగ్ ప్లాన్ తీసుకొని వస్తారు. అండ్ 1991 to 92 ఇక్కడ యాన్యువల్ ప్లాన్స్ వస్తాయి. ఇక్కడ యాన్యువల్ ప్లాన్ ఎందుకంటే తెలుసు 1991 రిఫార్మ్స్ వస్తాయి. అప్పుడు మనం ఒక కరెన్సీ క్రైసిస్ని కూడా ఫేస్ చేస్తాం. సో ఈ 3 టైమ్స్ ప్లాన్ హాలిడేస్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ వస్తాయి. 66 to 69 ప్లాన్ హాలిడే, 1978 to 80 రోలింగ్ ప్లాన్, 1991 to 92 యాన్యువల్ ప్లాన్స్. అండ్ ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ 5th 5 year ప్లాన్ నాట్ బై ప్రొఫెసర్ KN Raj, ఇట్ ఈస్ బై DP Dhar. ద ఫేమస్ 5th 5 year ప్లాన్ ఇస్ ఫర్ గరీబీ హటావో. సో ఆన్సర్ వచ్చేసరికి నైదర్ ఏ నార్ బి. ఏ మరియు బి రెండు కావు. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ నీతి ఆయోగ్. ఈజీ క్వశ్చన్. సెటప్ ఇన్ 2015 కరెక్ట్. 1st January 2015 అండ్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అ చైర్మన్ కరెక్ట్. థింక్ ట్యాంక్ ఫర్ ద గవర్నమెంట్ కరెక్ట్. ఈ 3 స్టేట్మెంట్స్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. సో ఇలా కూడా మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. అండ్ చూడండి నెక్స్ట్ ఆప్షన్స్ స్టేట్మెంట్ డి ఏమి ఇచ్చాడు, ఫోస్టర్ కోఆపరేటివ్ సోషలిజం కాదు, కోఆపరేటివ్ ఫెడరలిజం. సో ఏ, బి అండ్ సి ఓన్లీ. మళ్ళీ 5 year ప్లాన్స్ అడిగాడు. ఫస్ట్ 5 year ప్లాన్ 1951 కరెక్ట్. అండ్ ఇట్స్ ఏ సక్సెస్ఫుల్ ప్లాన్. ఎస్, ఎందుకంటే ఫస్ట్ 5 year ప్లాన్ పీరియడ్ 1951 to 56. దీంట్లో మన టార్గెట్ ఎంత ఉండాలంటే 5 year ప్లాన్లో 2.1 ఉంది. అండ్ మనం అచీవ్ చేసిన గ్రోత్ రేట్ 3.6%. సో ఇట్ ఈస్ సక్సెస్. అండ్ ద థర్డ్ 5 year ప్లాన్ వాస్ టోటల్ ఫెయిల్యూర్. ఇలా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డ్యూ టు 1962 and 1965 వార్స్. సో ఇది కూడా కరెక్ట్. యాన్యువల్ ప్లాన్స్ వర్ ఇంప్లిమెంటెడ్ ఫర్ ద పీరియడ్ 65 to 69 కాదు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసరికి మనకు ఏ, బి అండ్ సి ఓన్లీ. క్వశ్చన్ నెంబర్ 9th వన్ సూపర్ క్వశ్చన్, ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్. ఎందుకంటే ఇది యూనియన్ బడ్జెట్ 2022-23 తెలియకపోయినా కొంచెం కాన్సెప్ట్స్, రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ వీటి మీద మీకు కొంచెం అవగాహన ఉంటే హ్యాపీగా ఆన్సర్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఈ క్వశ్చన్, ఇట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ ఎలా చేయాలి. అసలు ఫస్ట్ మీకు ఈ కాన్సెప్ట్ తెలియాలి. వాట్ ఈజ్ రెవెన్యూ డెఫిసిట్, వాట్ ఈజ్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఈ రెవెన్యూ డెఫిసిట్కి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఎప్పుడైనా మన రెవెన్యూ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కనుక స్టేట్ గవర్నమెంట్కి కొంచెం ఫండ్ ఇస్తుంది. ఓకే, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద వస్తుంది. దాన్ని మనం సెంట్రల్ గవర్నమెంట్లో అప్పుడు అలాంటి మనీని మనం రెవెన్యూ డెఫిసిట్ కింద చూపిస్తాం. బట్ స్టేట్ గవర్నమెంట్ ఆ అమౌంట్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం కూడా యూస్ చేయొచ్చు. అలా తీసేగా వచ్చిన అమౌంట్ని మనం ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటాం. సో ఆల్వేస్ రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ మోర్ దెన్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఈ స్టేట్మెంట్ మీకు తెలియాలి. నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ అండ్ ప్రైమరీ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్. సో ఆల్వేస్ ఏది ఎక్కువ ఉంటుంది, ప్రైమరీ డెఫిసిటే ఎక్కువ ఉంటుంది. సో 2 రిలేషన్స్ మనకు వచ్చేసినాయి. అండ్ థర్డ్ రిలేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు FRBM యాక్ట్ కనుక ఐడియా ఉండుంటే ఇది కూడా చేసేయచ్చు. FRBM యాక్ట్లో చాలా క్లియర్గా ఏముంటుందంటే రెవెన్యూ డెఫిసిట్ని జీరో చేయాలని ఉంటుంది, బట్ ఫిజికల్ డెఫిసిట్ని కాదు. సో ఫిజికల్ డెఫిసిట్ ఆల్వేస్ హై ఉంటుంది, అందువల్లనే రెవెన్యూ డెఫిసిట్ని జీరో చేయమని చెప్తుంది. సో రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్లో హైయెస్ట్ ఏది ఉంటుందంటే ఆబ్వియస్లీ ఫిజికల్ డెఫిసిట్. సో డిసెండింగ్ ఆర్డర్ అడిగాడు కాబట్టి CABD ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అన్నిటికంటే లీస్ట్లో ఉండాలి, అండ్ ఫిజికల్ డెఫిసిట్ అన్నిటికంటే హైయెస్ట్లో ఉండాలి.
చాలా మంచి క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. 2023-24 బడ్జెట్లో ప్రయారిటీ కాదు అంటే 23-24 బడ్జెట్లో సప్తర్షి అని చెప్పేసి మొత్తం 7 టార్గెట్స్ ఉన్నాయి. అవి ఏంటివి? ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్, అండ్ ఈ మూడే కాకుండా రీచింగ్ లాస్ట్ మైల్ అండ్ యూత్ పవర్, యువత శక్తి, అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ అన్లీషింగ్ ద పొటెన్షియల్. సో టోటల్ 7. దీంట్లో గ్రీన్ గ్రోత్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఉండదు. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఈజ్ ద ఆన్సర్. ఐ విల్ రిపీట్ అగైన్. సప్తర్షిలో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్, గ్రీన్ గ్రోత్, రీచింగ్ లాస్ట్ మైల్, యూత్ పవర్, ఫైనాన్షియల్ సెక్టర్, అన్లీషింగ్ ద పొటెన్షియల్. సో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అనేది లేదు. సో ఆన్సర్ ఎగుమతుల ప్రోత్సాహం. కాదు అని అడిగాడు కదండి, ఎగుమతుల ప్రోత్సాహం. నీతి ఆయోగ్ పిల్లర్స్ ఇచ్చాడు, వాటి రిలేషన్ అడిగాడు. యాక్చువల్గా టోటల్ 7 పిల్లర్స్ ఉంటున్నాయి. యాక్చువల్గా ఈ క్వశ్చన్ మీకు ఆ 7 పిల్లర్స్ వాటి రిలేషన్ తెలియకపోయినా కూడా మీకు ఆ పదాల యొక్క మీనింగ్ ఇంగ్లీష్లో ఇచ్చాడు, తెలుగులో ఇచ్చాడు, ఈజీగా చెప్పేయచ్చు మీరు యాక్చువల్గా. ఓకే, దాన్ని బట్టి చూస్తే ఆన్సర్ వచ్చేసరికి మనకు A4, B5, C3, D1. ఇది ఒకసారి కొంచెం నాలెడ్జ్ పెట్టేస్తే సరిపోతుంది. ఇది 15th ఫైనాన్స్ కమిషన్ గురించి అడిగాడు. ఇది చూడడానికి డిఫికల్ట్గా ఉన్న చాలా ఈజీ క్వశ్చన్, సింపుల్. ఈ రికమెండేషన్ ఆఫ్ ది కమిషన్, ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ 15th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ వచ్చేసరికి 2021 to 26. సో డి ఈజ్ ద రాంగ్. ఈ ఒక్కటి తెలిస్తే మీరు హ్యాపీగా ఎలిమినేషన్ మెథడ్ చేయొచ్చు. ఆన్సర్ A and B ఓన్లీ. క్వశ్చన్ నెంబర్ 13. అసెండింగ్ ఆర్డర్లో స్టేట్ యొక్క ట్యాక్స్ కంపోజిషన్ అడిగాడు, సెంట్రల్ యొక్క ట్యాక్స్ కంపోజిషన్ అడిగాడు. నాకు ఏమీ తెలియకపోయినా ఈ 2018-21 యావరేజ్ ఆల్ దీస్ పక్కన పెట్టేసినా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. సింపుల్. ఎందుకు? ఫస్ట్ సేల్స్ ట్యాక్స్ తీసుకుందాం. సేల్స్ ట్యాక్స్ అనేది 2018లో ఉందా? లేదు, 2017లోనే అప్పుడు జిఎస్టీలో మర్జ్ అయిపోయింది అది. సో అది లీస్ట్ ఉంటుంది. అది లీస్ట్ ఉన్న ఆప్షన్ ఏది? ఒక్క ఆప్షన్ CDBA. సో మీకు ఏ కాన్సెప్ట్ తెలియకపోయినా సేల్స్ ట్యాక్స్ అనేది లేదు అని తెలిసినా చాలు. అండ్ యూ ఆల్రెడీ నో దట్ హైయెస్ట్ SGST ఉంటుంది. సో ఇది ఉన్న ఆప్షన్స్ ఈ 2 ఉన్నాయి. సేల్స్ ట్యాక్స్ 0 అని తెలిస్తే హ్యాపీగా CDBA అని ఆన్సర్ పెట్టుకోవచ్చు. సో ఈ డేటాలు మగప్లు మనకి దీనికోసం ఎకనామిక్ సర్వే తీయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ క్వశ్చన్ యాక్చువల్గా, కొంచెం కామన్ సెన్స్ అప్లై చేయాలి. ఇది FRBM యాక్ట్ గురించి అడిగాడు. ద యాక్ట్ బికమ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 5th July 2004. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ 2002. యాక్చువల్లీ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 2003లో వచ్చింది, బట్ ఇంప్లిమెంట్ చేసింది 2004 నుంచి. సో బి రాంగ్. అండ్ ద యాక్ట్ స్టిపులేటెడ్ ఎలిమినేషన్ ఆఫ్ రెవెన్యూ డెఫిసిట్ బై 2014. యాక్చువల్గా ఇక్కడ ఏం చేశారంటే రెవెన్యూ డెఫిసిట్కి ఫస్ట్ యాక్ట్ వచ్చినప్పుడు ఏం చేశారంటే దాన్ని 0 చేద్దాం అనుకున్నారు. బై విచ్ ఇయర్? బై 2008. టార్గెట్ అచీవ్ అయినామా? లేదు. మనం ఏం చేసాం? మళ్ళీ బై 2009 అని టార్గెట్ పెట్టుకున్నారు. అగైన్ టార్గెట్ అచీవ్ కాలేదు. బై 2015 అని టార్గెట్ పెట్టుకున్నారు. అగైన్ అచీవ్ కాలేదు. అండ్ 2018 ఫైనల్ టార్గెట్ ఫిక్స్ చేశారు. ఇది కూడా అచీవ్ కాలేదు. ఇలా కాదని చెప్పేసి ఫైనల్గా టార్గెటే లేదు ఇప్పుడు. సో మొత్తం 4 times అమెండ్మెంటే. ప్రజెంట్ రెవెన్యూ డెఫిసిట్ 0 చేయాలని టార్గెట్ ఏమీ లేదు. సో స్టేట్మెంట్ సి కూడా రాంగ్. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి B, C and D ఓన్లీ. మెగా క్లస్టర్స్ అండ్ దేర్ లొకేషన్స్. యాక్చువల్గా మెగా క్లస్టర్స్ ఎగ్జాక్ట్ ఈ ఒక్క లొకేషన్ అప్పుడు వేరే వేరే లొకేషన్స్లో కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీకు పవర్ లూమ్ క్లస్టర్ ఉంది. పవర్ లూమ్ క్లస్టర్స్ బోత్ ఇన్ భివండి అండ్ ఎరోడ్ అలా ఉంటుంది. దీని ఆన్సర్ వచ్చేసరికి A4, B5, C2, D1. జ్యువెలరీ క్లస్టర్ వచ్చి ముంబై.
అండ్ హ్యాండ్లూమ్ క్లస్టర్ వచ్చి వారణాసి, అండ్ లెదర్ క్లస్టర్ వచ్చేసరికి చెన్నై, అండ్ పవర్లూమ్ క్లస్టర్ ఇన్ భివండి. క్వశ్చన్ నెంబర్ 16. దీంట్లో ఎంఎస్ఎంఈ మీద అడిగాడు. దీంట్లో ఈ స్టేట్మెంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. సమాధాన్ పోర్టల్ వాస్ లాంచ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఫిల్లింగ్ గ్రీవెన్సెస్ బై ఎంఎస్ఎంఈ. ఇట్స్ సమాధాన్ పోర్టల్ కాదు, ఇది ఛాంపియన్ పోర్టల్. ఛాంపియన్ ఫర్ గ్రీవెన్సెస్ కోసం లాంచ్ చేసింది ఛాంపియన్ పోర్టల్. ఒకవేళ మీకు బి రాంగ్ అని తెలిసింది అనుకోండి, ఈ 2 స్టేట్మెంట్స్ ఎలిమినేట్ చేయొచ్చు, అండ్ సి కరెక్టే. ఈ సమాధాన్ పోర్టల్ సబ్ పోర్టల్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ, సి అండ్ డి ఓన్లీ. అగైన్ క్రోనలాజికల్ ఆర్డర్ ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ చేసిన దాన్ని బట్టి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1961లో, ప్రజెంట్ ఇప్పుడు ఇది ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ కాదు, ఇప్పుడు బ్యాంక్ అయిపోయింది, ఐడిబిఐ బ్యాంక్ ఇప్పుడు ఉంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1971. ఐసిఐసిఐ ఇది కూడా ఒకప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్, నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఎ బ్యాంక్. అండ్ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ 1948. సో ఆర్డర్ సరికి ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసింది ఐఎఫ్సిఐ, సెకండ్ ఐసిఐసిఐ, థర్డ్ ఐడిబిఐ, ఫైనల్గా ఐఐబిఐ, డిసిఏబి. నాట్ ట్రూ రిలేషన్ టు నేషనల్ రెన్యువల్ ఫండ్ సెటప్ ఇన్ 1996 ఇచ్చాడు కదా, ఇట్ ఈస్ సెటప్ ఇన్ 1992. సో రాంగ్. అండ్ స్టేట్మెంట్ 3 చూడండి, ఆపరేషన్ ఫర్ ఓన్లీ 5 years ఇచ్చాడు కదా, ఇట్స్ యాక్చువల్లీ 10 years. స్టేట్మెంట్ 4 చూడండి, ఇట్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ కదా, నో, ఓన్లీ ఫర్ పబ్లిక్ సెక్టర్. ఓకే, సో దీంట్లో ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫ్రమ్ ఎన్ఆర్ఎఫ్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఫర్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. క్వశ్చన్ నెంబర్ 19. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ మీద అడిగాడు. ఎస్, దీంట్లో ఏంటంటే మనం ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకోవచ్చు. స్టేట్మెంట్ ఏ కరెక్ట్. స్టేట్మెంట్ బి రాంగ్, ఇది 2016లో కాదు, 2018లో. సో ఆన్సర్ ఏ ఓన్లీ. నెక్స్ట్ ఇండియాస్ ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023 అడిగాడు. ఒకవేళ ఈ క్వశ్చన్ పిల్లర్స్ అడిగాడు, ఈ క్వశ్చన్లో చిన్న లాజిక్ ఉంటుందండి. ఏంటంటే ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023లో టోటల్ 4 pillars ఉంటాయి. హౌ మెనీ? 4 pillars. ఈ ఒక్క పాయింట్ కనుక మీకు తెలుసుంటే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఎందుకు? రిమైనింగ్ అన్న ఆప్షన్లో 5, 3, 3 ఇచ్చాడు, ఈ ఒక్క దాంట్లోనే 4 pillars ఇచ్చారు, ఏబిసి ఓన్లీ. ఇలా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఓన్లీ 4 pillars ఉంటాయి అన్న ఐడియా కనుక మీకు ఉంటే. వాట్ ఆర్ దోస్? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎమర్జింగ్ ఏరియాస్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అండ్ ఇన్సెంటివ్ టు రెవిషన్. ఈ 4 pillars మాత్రమే ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 21. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇది ఎవ్రీ మంత్లీ బేసిస్లో రిలీజ్ అవుతుంది. ఎవ్రీ మంత్ 12th రోజు ఇది రిలీజ్ అవుతుంది. మీకు కావాలనుకుంటే దీంట్లో ఉన్న కంపెనీస్ ఏంటి కూడా ఒకసారి చూసుకోండి, ఏ ఇండస్ట్రీస్ ఉంటాయి కూడా చూసుకోండి, ఫర్దర్ ఎగ్జామ్స్లో హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో అగ్రికల్చర్ లేబర్ మీద అడిగాడు ఈ రిపోర్ట్ మీకు ఐడియా లేకపోయినా కొంచెం ఆలోచించండి. జనరల్గా అగ్రికల్చర్ దాంట్లో ఎక్కువ మంది ఉండేది ఫీమేల్ అగ్రికల్చర్ వర్కర్స్. సో పర్సంటేజ్ ఆఫ్ మేల్ వర్కర్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ వాస్ లెస్ దెన్ ఫీమేల్. కరెక్ట్. 70% ఆఫ్ టోటల్ అగ్రికల్చరల్ వర్కర్స్ ఆర్ ఫీమేల్. సో బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్, బోత్ ఏ అండ్ బి. క్వశ్చన్ నెంబర్ 23. దీని ఆన్సర్ ఏ, బి అండ్ సి ఓన్లీ. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. ఇది ఒకవేళ కనుక మీరు మా గ్రూప్ 3 కీ డిస్కషన్ కనుక చూస్తే దీని మీద మనం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా దాంట్లో ఇచ్చాం. సో ఆన్సర్ ఏ, బి అండ్ సి ఓన్లీ. క్వశ్చన్ నెంబర్, ఇది సింపుల్ ఏంటంటే ఇది లాంచ్ చేసిన 2015లో పిఎంకేఎస్ పైన.
ఇది ఎంఎస్పి మీద అడిగాడు, మినిమం సపోర్ట్ ప్రైస్. జోవార్ హైబ్రిడ్కి ఎంత అంటే 3180, ప్యాడీకి 2183, మేజ్కి 2090, రాగికి 3846. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ లీస్ట్ మేజ్, నెక్స్ట్ ప్యాడీ, నెక్స్ట్ జోవార్, నెక్స్ట్ రాగి. అగ్రికల్చర్ సెక్టర్ మీద అడిగాడు. దీంట్లో చూడండి, స్టేట్మెంట్ ఏ కరెక్ట్. స్టేట్మెంట్ బి చూద్దాం. ఫార్మర్స్కి ఇన్కమ్ సపోర్ట్ ఇవ్వడం కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని లాంచ్ చేసింది 2018. యాక్చువల్గా 2019 ఎలక్షన్స్ గవర్నమెంట్ వెళ్ళే ముందు బడ్జెట్లో ఇది అనౌన్స్ చేస్తుంది. పర్ ఇయర్ 6,000 రూపీస్ పర్ ఫార్మర్కి ఇస్తుంది. అప్పట్లో దీనికోసం 72,000 crores బడ్జెట్ని అలాట్ చేశారు. ఈ 6,000 కూడా 3 ట్రాంచెస్లో 2000లో ఇస్తుంది, 3 ఇన్స్టాల్మెంట్లో ఇస్తుంది. సో బి స్టేట్మెంట్ రాంగ్. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇది ఇన్సూరెన్స్ నాట్ ఫర్ అగ్రికల్చర్ వర్కర్స్. ఇది అగ్రికల్చర్ ప్రొడక్షన్ క్రాప్ మీద ఉంటుంది, వర్కర్స్ కోసం ఉన్నది కాదు. అగ్రికల్చర్లో ఉన్న రైతుల కోసం ఇస్తుంది, మన స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ 2023-24లో మొత్తం అగ్రికల్చర్ సెక్టర్కి అలొకేట్ చేసింది ఎంత అంటే 1.25 lakh crore. డి కూడా రాంగ్, సి కూడా రాంగ్. సో ద ఆన్సర్ ఈస్ ఏ ఓన్లీ. ఓకే, ఇది ఫస్ట్ 25 క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్. మీరు వీడియో మొత్తం చాలా జాగ్రత్తగా వినండి. ఫర్దర్ ఎగ్జామ్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీరు గ్రూప్ 3కి కనుక మీరు మొత్తం ఎక్స్ప్లెనేషన్ కనుక వినుంటే ఈరోజు ఆబ్వియస్లీ గ్రూప్ 2లో మినిమం 10 to 15 మార్క్స్ మీకు ఎక్స్ట్రా వచ్చాయి. ఎందుకంటే వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద లాజిక్, ఎలా సాల్వ్ చేయాలో మొత్తం చెప్తున్నాం. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా వినండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.